గ్రూప్లో మెసేజ్ పెట్టిన, మళ్ళీ వాట్సాప్ కాల్ చేసిన అందరికి. విద్యా వ్యవస్థ మోసిక్ చెప్పు. మోసిక్ తొందర లేదు. గ్రూప్లో మెసేజ్ పెట్టిన, మళ్ళీ వాట్సాప్ కాల్ చేసిన అందరికి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 8వ విద్యా సంవత్సరం గడుస్తున్నది. అంటే వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధనలో, ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించింది విద్యార్థులని చెప్పక తప్పది. ఇలా రాష్ట్ర ఏర్పాటుతోని మెరుగైనటువంటి ఒక విద్యా విధానం, దాంతోపాటుగా నిరుద్యోగ యువతకందరికీ ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతామనేటువంటి ఒక భావనతో రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని బలోపేతం చేయటం, తెలంగాణ సాధించుకోవడం. ఇలా రాష్ట్ర ఏర్పాటుతోనే మెరుగైనటువంటి ఒక విద్యా విధానానికి సంబంధించి ఇలా రాష్ట్రంలో అధికారానికి వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ కేజీ టు పీజీ వరకు ఆంగ్ల మాధ్యమంలో నిర్బంధ ఉచిత విద్యా బోధన ద్వారా అందరికీ సమానమైనటువంటి ఒక విద్యా అవకాశాలు కల్పించడం జరుగుతుందనేటువంటి ఒక భావన వ్యక్తం చేసింది. వీళ్ళ చివరికి ఇవాళ ఇప్పుడున్నటువంటి ఒక పరిస్థితి మనం గమనిస్తే వీళ్ళ ప్రభుత్వ విద్యాలయాలను బలోపేతం చేయడం పక్కన పెట్టి ప్రైవేట్ విద్యను ప్రోత్సహించే విధంగా, కార్పొరేట్ స్థాయి విద్యను ప్రోత్సహించే విధంగా ఏ విధంగా ప్రైవేట్ యూనివర్సిటీస్కు అనుమతులు ఇవ్వడం జరిగిందో మనకు తెలిసిందే. అంటే వాస్తవంగా విద్యా విధానంలో వీళ్ళ ప్రాథమిక స్థాయి విద్య ప్రధానమని చెప్పక తప్పదు. వీళ్ళు మనం పాఠశాల స్థాయి విద్య మనం ఆశించిన విధంగా ఆంగ్ల మాధ్యమంలో విద్యార్థులకు కల్పించబడగలిగినప్పుడు మన భవిష్యత్తు ఇవాళ ఏదైతుందో స్థిరపడే విధంగా మెరుగైనట్టు విద్యా అవకాశాలు పొందడానికి అవకాశాలు లభిస్తాయి. సరే, గడిచిన 8 సంవత్సరాలుగా ఇలా పాఠశాల స్థాయిలో ఇలా ఆంగ్ల మాధ్యమం విద్యకు సంబంధించి నిర్లక్ష్యం చేసినా కానీ రాబోయే విద్యా సంవత్సరంకి వెళ్ళి ప్రభుత్వ పాఠశాలలు అన్నీ కూడా ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని చెప్పని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు మరి విద్యా విధానం ప్రకటింప చేయడం జరిగిందో, అంటే ఒక విధంగా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం కాబోతున్నటువంటి ఆశలు చూపించలేదు. ఇప్పుడు మనకు 22-23 విద్యా సంవత్సరం ఏదైతుందో జూన్లో ఆరంభమవుతుంది. అంటే మనకు ఈ బోధన ప్రక్రియకు సంబంధించి నియామకాలన్నీ కూడా బిఫోర్ ఎండ్ ఆఫ్ మే మనం పూర్తి చేసుకోగలిగితేనే వీళ్ళ విద్యా సంవత్సరం ఆరంభం నుండి మనం ఆశించిన మేరకు, ఆశించిన విధంగా బోధన సౌకర్యాలు కల్పించేటువంటి ఒక అవకాశం ఉంటుంది. ఇలా రాబోయే విద్యా సంవత్సరంకి వెళ్ళి ఏదైతే ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన సౌకర్యాలు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కల్పించడం జరుగుతుందని చెప్పి పేర్కొనడం జరిగిందో, ఇవాళ మొత్తానికి ఆ అంశం తెరమరుగైపోయింది. సరే, పాఠశాలలకు కావాల్సినటువంటి ఒక మౌలిక సదుపాయాల కల్పన అనేది అది కూడా ప్రధానమని చెప్పక తప్పదంటుంది. ఇలా పాఠశాలలకు కావాల్సినటువంటి ఒక మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి సరే ఏదైతే ఇవాళ మీరు మన ఊరు మనబడి వీళ్ళ దశల వారీగా 3 సంవత్సరాల కాలంలో ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా సంపూర్ణ స్థాయిలో వీళ్ళకి కావాల్సినటువంటి ఒక వసతి సౌకర్యాలే కానీ మౌలిక సదుపాయాలను కల్పించడం
జరుగుతుందని చెప్పని పేర్కొనడం జరుగుతుందో అందులో భాగంగా ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో 1/3 ఆఫ్ ది స్కూల్స్ మన రాష్ట్రంలో దాదాపు 30,000 పాఠశాలలు ఉన్నాయి. 30,000 పాఠశాలలు అంటే మొదటి విడత 1/3 అంటే దాదాపు 10,000 పాఠశాలలు తీసుకోవడం జరుగుతుంది. ది రెస్ట్ 20,000 ఏదైతుందో అవి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇది ఒక భాగం ఇలా మౌలిక వసతుల సదుపాయాల కల్పన వీళ్ళు ఏదైతే మన ఊరు మనబడి ప్రాధాన్యతగా చేపట్టాలని ప్రభుత్వం భావిస్తుందో వీళ్ళ విద్యా బోధనకు సంబంధించి వీళ్ళ ఉపాధ్యాయ పోస్టుల ఖాళీల భర్తీ ప్రధానమని చెప్పక తప్పదంటుండే. మనం ఎంతవరకు అయితే ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలను భర్తీ చేయడం జరగదో మనం ఆశించిన బోధన మనం కల్పించాలి. దానికి తోడు ఆంగ్ల మాధ్యమంకి మనం కన్వర్ట్ కావాలని భావిస్తున్నాం కాబట్టి టీచింగ్ ఓరియంటేషన్ కూడా ప్రధానమని చెప్పట్టుంది. అంటే వీళ్ళ ప్రస్తుతం ఏదైతున్నదో వీళ్ళ మనకి కరోనా కోవిడ్ కంటే ముందుగా మన దగ్గర ఉన్నటువంటి ఖాళీలను గమనంలో తీసుకొని దాదాపు 12,000 ఖాళీలను గుర్తించి విద్యా వాలంటరీ ద్వారా మన బోధన సౌకర్యాలను కొనసాగించాం. ఇప్పుడు ఈ విద్యా సంవత్సరం 21-22కు సంబంధించి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగిపోయింది. అది పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఖాళీలు కూడా మనం భర్తీ చేసుకోవాలి. వీళ్ళు గతంలో ఉన్నట్టుగా 12,000 విద్యా వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తూ అదనపు అవసరాలకు అనుగుణంగా మీరు తాత్కాలికంగా విద్యా వాలంటీర్లను ఏర్పాటు చేసుకున్నా కానీ పోస్టుల భర్తీ అనేది ప్రధాన ప్రక్రియ అని చెప్పక తప్పదంటుంది. ఖాళీల భర్తీకి సంబంధించి ముందస్తుగా చేపట్టబడే ప్రక్రియ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్. నేనేది చెప్పంటూ నేను ప్రతి సమావేశంలో శాస్త్ర సభ్యుడిగా ఉన్న కాలంలో కానివ్వండి, శాస్త్ర మండలి సభ్యుడిగా ఎంపికైన తర్వాత కానివ్వండి, టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది మొత్తం రాష్ట్రం ఏర్పడినప్పటికీ ఒకేసారి నిర్వహించింది. మీరు ప్రభుత్వ పాఠశాలలే కాదు, ఈవెన్ ప్రైవేట్ పరంగా బోధన సిబ్బంది నియామకం చేపట్టబడాలన్నా కానీ 1 must క్వాలిఫై టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్. అప్పుడు మాత్రం ఏదైతుందో ఉపాధ్యాయ పోస్టుకు అర్హత అనేది టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్. అంటే మీరు ఖాళీలు భర్తీ చేయాలంటే ఏం చేయాలి? ముందుగా టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహించాలి. నేను లిఖిత పూర్వకంగా కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిందే, ఇంతవరకు చలనం లేదా. మీరు మార్చిలోగా టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ ప్రక్రియ పూర్తి చేయగలిగితే అట్లీస్ట్ ఏప్రిల్లో ఏదైతుందో మీరు టీచర్స్ రిక్రూట్మెంట్ ప్రక్రియ చేపట్టగలుగుతారు. మార్చ్ చివరిలోగా టెట్ నిర్వహింపచేసి దాని ఫలితాలు వెల్లడిస్తే ఆ అర్హతకు అనుగుణంగా మీరు ఏప్రిల్లో ఏదైతుందో కనీసం టీచర్స్ రిక్రూట్మెంట్కు సంబంధించినటువంటి ప్రక్రియ ఆరంభించగలుగుతారు. అంటే టీచర్స్ రిక్రూట్మెంట్ ప్రక్రియ అని చెప్పంటే రిటర్న్ టెస్ట్. మీరు ఏప్రిల్లో రిటర్న్ టెస్ట్ కంటే నిర్వహింప చేయగలిగితే మేలో దాని ఫలితాలు రావటము, సెలెక్షన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకుంటే అట్లీస్ట్ బిగినింగ్ ఆఫ్ జూన్ మనకు ఈ నియామక పత్రాలు అందింపజేయగలుగుతాం. నేను దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని మీరు ఇప్పటికైనా మీరు ఏ ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఇలా మన ఊరు మనబడి కార్యక్రమాన్ని ప్రాధాన్యతతో చేపట్టబడడం జరుగుతుందని చెప్పని పేర్కొంటున్నారో వి వెల్కమ్ ఇట్. కేవలం మౌలిక సదుపాయాల కల్పనతో మాత్రమే బోధన సౌకర్యం పూర్తి కాదు. మౌలిక సదుపాయాల కల్పన ఒక భాగం మాత్రమే. బోధనా సిబ్బంది రిక్రూట్మెంట్ అనేది ప్రధానమని చెప్పంటున్నాను. ఆ బోధనా సిబ్బంది రిక్రూట్మెంట్ సంబంధించి టెట్ అనేది టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ మీరు మార్చి మాసం చివరిలోగా ఫలితాలు వెల్లడింపబడే విధంగా పరీక్ష నిర్వహింపచేయండి. సో దట్ ఏప్రిల్లో టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ లిఖితపూర్వక పరీక్షను నిర్వహింపచేయగలుగుతాం. మేలో దాని ఫలితాలు వచ్చినా కానీ యూ కెన్ ఫిల్ అప్ ది వేకెంట్ పోస్ట్. దాదాపు 25,000 గుర్తింపబడ్డ ఖాళీలు ఉన్నాయి.
25,000 గుర్తింపబడ్డ ఖాళీలు ఉన్నాయని చెప్పంటుంది. దిస్ ఈజ్ వన్ పార్ట్. ఇవాళ పాఠశాలలకు మౌలిక సదుపాయాల కల్పన ఏదైతే చేయడం జరుగుతుందో దాని నిర్వహణ అనేది కూడా ప్రధానంగా చెప్పంటున్నారు. ఆ నిర్వహణ బాధ్యత అనేది సక్రమంగా లేకుంటే ఇవాళ మీరు ఈ నిర్మాణం అనేది మన ఫలితాన్ని ఇవ్వదు అని చెప్పంటున్నారు. వీళ్ళ గతంలో మనకు అసలు వాస్తవంగా ఈ ఊడ్పర్లను నియామకం పూర్తిగా నిలిపేసింది. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో పార్ట్ టైం స్వీపర్స్ నియామకం ఉండే ఉమ్మడి రాష్ట్రంలో. ఇప్పుడు పార్ట్ టైం స్వీపర్స్ పోయిండ్రు. సరే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి దాని స్థానే స్కావెంజర్స్ వచ్చింది. ఏదో పాపం 2,500 రూపాయల వేతనంతోనే ఆశ్చర్యం చెప్పంటున్నాను. ఇవాళ స్కావెంజర్స్ కూడా తొలగించేసిండే. వీళ్ళు ఏం చేసిండ్రు, దాన్ని పట్టుకపోయి మీరు గ్రామ పంచాయతీలకు బాధ్యత అప్పగించిండే. గ్రామ పంచాయతీలకు వాళ్ళకు ఉన్నటువంటి ఒక పారిశుద్ధ కార్మికులు వాళ్ళకే సరిపోవటం లేదు. వాళ్ళు వచ్చి ఇక్కడ తరగతి గదుల శుభ్రతే కానీ వీళ్ళ మరుగుదొడ్ల శుభ్రతే కానీ త్రాగునీటి సౌకర్యం కల్పనే కానీ ఇవి చేయడం సాధ్యం కాదు. వీళ్ళు ఏ 30,000 పాఠశాలలు మన రాష్ట్రంలో ప్రభుత్వ పరంగా నిర్వహిస్తున్నామని చెప్పి భావిస్తున్నామో ఇలా 30,000 మంది కనీస ఊడ్పర్ల నియామకం ప్రధానమని చెప్పి అంటున్నాడు. వీళ్ళు విద్యా వాలంటీర్స్కు చెల్లించాల్సిన బకాయిలు కూడా చెల్లించలేదు. ఇంతవరకు విద్యా వాలంటీర్ వ్యవస్థ కొనసాగించలేకపోవటము, వాళ్ళకి చెల్లించాల్సిన బకాయిలు చెల్లించలేకపోవటము. ఇప్పుడు నేను రోజైతే పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి, కేవలం విద్యా వాలంటీర్స్కు వేతనాలు చెల్లించవలసి వస్తుందని చెప్పని విద్యార్థుల బోధన సదుపాయాల పట్ల ప్రభుత్వము నిర్లక్ష్య వైఖరి వహిస్తుందని చెప్పండి. దయచేసి కేవలం మన ఊరు మనబడి మీరు ఏ విడుదల వారీగా పాఠశాలకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పని భావిస్తున్నారో ఇలా పాఠశాలలు ఆశించిన మేరకు బోధన చేపట్టబడాలి అని అంటే unless you fill up the teaching staff ఆంగ్ల మాధ్యమంలో బోధన చేపట్టబడే విధంగా వాళ్ళకు తగు తర్ఫీద్ ఇవ్వబడ్డప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. పాఠశాల ఊడ్పర్లు అంతే ప్రాధాన్యత. ప్రతి పాఠశాలకు ఒక ఊడ్పరు ఉండే విధంగా పాఠశాల ఊడ్పర్ల నియామకం మీరు ఎన్ఆర్ఈఎస్కి వెళ్ళి పెట్టండి. ఎన్ఆర్ఈఎస్కి వెళ్ళి పెట్టండి. ఇవాళ మీరు చేపట్టబడే హరితహార మెడికల్ చేస్తుండో ఎన్ఆర్ఈఎస్. మీరు ప్రభుత్వ పరంగా అమలు చేపట్టబడే ప్రతి కార్యక్రమాన్ని ఎన్ఆర్ఈఎస్కి లింక్ చేస్తున్నారు. ఇలా పాఠశాలలో పరిశుభ్రత కూడా ఏదైతుందో దర్ ఇస్ నో రాంగ్. మీరు పేరు ఏం పెడతారో పెట్టండి. ఒక కూలీని ఏదైతుందో కేటాయింపు చేయండి. నెలకు ఒక 10,000 రూపాయలు కనీస వేతనం లభింపబడే విధంగా, నెలకు ఒక కనీస వేతనం 10,000 రూపాయలు లభింపబడే విధంగా ప్రతి పాఠశాలకు ఒక ఊడ్పర్ని కల్పించారు. మూడవది మధ్యాహ్న భోజనాన్ని స్ట్రీమ్ లైన్ చేసి పాఠశాల విద్యార్థుల పౌష్టికాహారం కల్పన. వాళ్ళ పాపం మధ్యాహ్న భోజన కార్మికులు ఏదైతుందో వాళ్ళ ఉసురు మన కొట్టకుండా పిల్లల భవిష్యత్తుకు దోహదపడే విధంగా మీరు కాదంటే ఒక పని చేయండి. ఇవాళ తిరుబండారాలు కావాల్సినట్టు ఒక సరుకులు అన్నీ మీరే ఇవ్వండి. ఏ విధంగా ఇవాళ వెల్ఫేర్ హాస్టల్స్లలో రైస్తో పాటుగా పప్పు ఉప్పు అన్నీ ఏదైతే ప్రభుత్వం కల్పిస్తుందో మీరు కావాల్సినటువంటి ఒక సామాగ్రి వంట సామాగ్రి మొత్తం మీరు కల్పించి ఆ వండి పెట్టేందుకు ఏదైతుందో నెలకు 5,000 అందిస్తులో ఇవ్వండి ఆ వంట కార్మికునికి. ఏదో ఒక రకంగా అది మెరుగైన రీతిలో మనం నిర్మింపబడే విధంగా చర్యలు చేపట్టబడ్డప్పుడు మాత్రమే మన ఆశించిన ఫలితాన్ని పొందుతామని చెప్పండి. ఈ సమావేశాల్లో ఇది ప్రాధాన్యత అంశంగా దీన్ని చర్చించడం జరుగుతుంది. ఇక్కడ విద్య అనేది ప్రధానం కాబట్టి రేపు రాబోయే బడ్జెట్ సమావేశాల్లో దీన్ని ప్రాధాన్యత అంశంగా చర్చకు చేపట్టబడి జరుగుతుందని చెప్పని ఈలోగానే ప్రభుత్వానికి ఏదైతున్నదో ఈ ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధనకు సంబంధించి రాబోయే 2022-23కి వెళ్ళి ఇక్కడ చేపట్టబడేటువంటి ఒక కార్యక్రమానికి కావాల్సినటువంటి ఒక ఆర్థిక నిధులు సమకూర్చుకోండి. బడ్జెట్లో ఆర్థిక నిధులు సమకూర్చుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేయడానికి వల్ల ఈ సమావేశం మీ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తుంది. థ్యాంక్ యూ.